మొన్న తిరుపతి తొక్కిసలాట, నిన్న సింహాచలం తొక్కిసలాట, నేడు కాశీబుగ్గలో అలాంటి ఘటనే. దేవుని స్మరణతో పవిత్రంగా ఉండాల్సిన దేవాలయాల్లో మరణ మృదంగాలు మోగుతున్నాయి. హారతులు పడుతూ స్తోత్రాలు వినిపించాల్సిన ప్రదేశంలో హాహాకారాలు వినిపిస్తున్నాయి. దేవుణ్ణి కళ్ళారా చూసి తరిద్దామనుకున్న భక్తులు క్యూ లైన్లలోనే ప్రాణాలు విడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మినిమం గ్యాప్స్లో ఇలా తొక్కిసలాట ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల అలసత్వమా? కారణం ఏదైతేనే అమాయక భక్తుల ప్రజలు గాల్లో కలిసిపోతున్నాయి. దేవుణ్ణి దర్శించుకుందామని వచ్చిన భక్తులు ఆ దేవుడి దగ్గరకే వెళ్ళిపోతున్నారు. తమ కుటుంబాలకు తీరని వేదన మిగులుస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత దిగజారిందంటే పవిత్రమైన రోజుల్లో పుణ్యక్షేత్రాల్ని దర్శించుకోవడానికి భక్తులు భయపడే పరిస్థితి. ఎక్కడ రేలింగ్ కూలిపోతుందో, ఎక్కడ ఏ గోడ వచ్చి మీద పడిపోతుందో, ఎక్కడ పోలీసుల వైఫల్యంతో తొక్కిసలాట జరుగుతుందో అనే భయం భక్తుల్లో నెలకొంది. వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం తిరుపతిలో చేసిన ఏర్పాట్లు ఎలా అట్టర్ ఫ్లాప్ అయ్యాయో చూశాం. మినిమం ప్లానింగ్ లేకుండా, కనీస అవగాహన లేకుండా చేసిన ఏర్పాట్ల వల్ల తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేవదేవుని సన్నిధిలో తొక్కిసలాట జరగడం చరిత్రలో అప్పుడే తొలిసారి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఆ రోజున దర్శనం కోసం క్యూ కట్టారు. తిరుమలలో ఏటా జరిగే ఆధ్యాత్మిక క్రతువు అది. అయితే అప్పుడు మాత్రం అధికారులు ప్రయోగాలు చేశారు. ప్రత్యేక దర్శన టోకెట్లు పొందేందుకు ఏర్పాట్లు చేసిన కౌంటర్ల వద్ద సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు. దీంతో చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఏటా లక్షల మంది స్వామివారి భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతికి పోటెత్తుతారు. ఇదేదో ఒక ఏడాది జరిగే తంతు కాదు, ప్రతి ఏటా జరిగేదే. కానీ అప్పుడు చంద్రబాబు సర్కార్ వచ్చింది. దాంతో ఆటోమేటిక్గా ప్రచారం పెరిగిపోయింది, పని తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా ప్లానింగ్ లోపించింది. దీంతో జనవరి 8న వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రణాళిక లోపించి భక్తుల ప్రాణాలు పోయాయి. గోవిందనామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యుఘోష వినిపించింది. ఏడుకొండల స్వామి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో, హాహాకారాలతో తిరుమల గిరులు హోరెత్తిపోయాయి. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి భీతిల్లింది. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరైపోయారు. ప్రాణభీతితో పరుగులు పెట్టిన వారు కొందరైతే కింద పడిన వాళ్లను తొక్కుకుంటూ వెళ్లిపోయిన వారు మరికొందరు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలు హరించింది. తిరుపతి బైరాగి పట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్క్ వద్ద వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ క్యూ లైన్ల దగ్గర తొక్కిసలాట జరిగింది. టీటీడీ ఏర్పాటు చేసిన 9 కౌంటర్ల క్యూ లైన్ల వద్ద వేల సంఖ్యలో భక్తులు రావడం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఘోర తొక్కిసలాటకు దారితీసింది. 5గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం టికెట్ల జారీ కేంద్రం వద్ద మరొకరు ప్రాణాలు విడిచారు. పద్మావతి పార్క్ వద్ద క్యూ లైన్లోకి పంపడానికి ముందు భక్తుల్ని పార్క్లోకి పంపారు. తర్వాత గేట్లు తెరిచే సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. అప్పటి ఘోర తొక్కిసలాట ఘటనలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్టింగ్ జడ్జి కాకుండా రిటైర్డ్ జడ్జితో విచారణ సరిపెట్టాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. 6 నెలల పాటు విచారణ కమిషన్కు గడువిచ్చింది. తొక్కిసలాటలో దారితీసిన పరిస్థితులను నిగ్గు తేల్చడంతో పాటు వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కోసం ఏర్పాట్లు సక్రమంగా చేశారో లేదో విచారించడం ఆ కమిషన్ ఉద్దేశం. దీంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేయాల్సి ఉంది. భక్తుల భద్రత కోసం సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలేవైనా ఉంటే కూడా చెప్పాలి. ఘటన జరిగి ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కమిషన్ ఏం చెప్పింది, వాటిలో ఎన్ని అమలు చేశారో టీటీడీకే తెలియాలి. వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం చంద్రబాబు ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలి కొదిలేయడంతో ఆ ఘటనలో భక్తులు బలైపోయారు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతోనే తిరుమల తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట జరిగి మాటల కందని పెను విషాదం జరిగిందని శ్రీవారి భక్తులు అంటున్నారు. అయితే తిరుపతి తొక్కిసలాట ఘటన మర్చిపోకముందే మరో ఘోర దుర్ఘటన జరిగింది. ఈసారి సింహాచల అప్పన్న క్షేత్రం సాక్షిగా భక్తుల ప్రాణాలు గాల్లో కలిశాయి.
అప్పన్న చందనోత్సవంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. మంత్రులంతా తెగ సమీక్షలు చేసేశారు. భారీ ఏర్పాట్లు చేశామంటూ హడావుడి చేశారు. కట్ చేస్తే రాత్రికి రాత్రి కట్టిన గోడ కూలి 7గురు చనిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీస్ కూడా లేకపోవడం నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. కటిక చీకట్లో భక్తుల కోసం మెట్లపై నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో జరగకూడని ప్రమాదం జరిగిపోయింది. పచ్చిగా ఉన్న గోడ కూలడంతో భక్తుల అరుపులు రోదనలతో సింహాచల క్షేత్రం మారుమోగిపోయింది. సింహాచలంలో జరిగిన ఘటన ఇదే సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తేదీన జరిగింది. అప్పన్న చందనోత్సవం అంటే ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు పెద్ద సంబరం. లక్షల మంది భక్తులు అప్పన్న నిజరూప దర్శనం కోసం సింహాచలానికి తరలివస్తారు. అంత పెద్ద పండగ కోసం ఆలయ అధికారులు ఎంత శ్రద్ధగా పనిచేయాలి? భక్తులకు సౌకర్యాలు, ఏర్పాట్లు ఎన్ని రోజులు ముందుగా పూర్తి చేయాలి? ఇదేమీ కూటమి పాలకులకు పట్టలేదు. యథా పాలకులు తథా అధికారులు. లక్షల మంది భక్తులొచ్చే చందనోత్సవానికి చివరి రోజుల్లో హడావుడిగా ఏర్పాట్లు చేశారు. కేవలం 3 రోజుల ముందు క్యూలైన్ పక్కన రిటైనింగ్ వాల్ నిర్మించారు. అదే భక్తుల పాలిట మృత్యువుగా మారింది. రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ప్రదేశం వద్ద ఉన్న నాసిరకం మెటీరియల్ గురించి తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోయారు. అక్కడున్న ఇటుకలు గట్టిగా కొడితే పిండిగా మారిపోయాయి. చేతిలో నలిపితే చాలు ఇటుక నుంచి ఇసుక రాలుతోంది. సిమెంట్ అయితే మెత్తగా అయిపోయింది. అంటే గోడ నిర్మాణానికి వాడిన ఇటుక కానీ సిమెంట్ కానీ పూర్తిగా నాసిరకం. చెప్పాలంటే అసలు పనికిరాని మెటీరియల్తో ఆ గోడ నిర్మించారు అప్పట్లో. అందుకే 3 రోజులకే కుప్పకూలి భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏ నిర్మాణమైనా పూర్తయితే నాణ్యతని పరీక్షిస్తారు. మరి ఈ గోడను అప్పట్లో ఎవరూ తనిఖీ చేయలేదు. ఘటన జరిగి 6 నెలలు దాటింది. ఇప్పటికీ కూడా ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. సింహాచలంలో జరిగిన మరణాలపై ప్రభుత్వ తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రమాదానికి కారణమని ప్రజలు విరుచుకుపడ్డారు. సింహాచల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7గురు భక్తులు దుర్మరణం చెందారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ప్రభుత్వం 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ప్రమాదంలో ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. చందనోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో ఆదరబాదరాగా పనులు చేయించడమే అప్పట్లో ఆ దుర్ఘటనకు కారణం. కాంట్రాక్టర్కు ఇష్టం లేకపోయినా తను ఆ గోడ కట్టనని చెప్పినా కూడా ఎండోమెంట్, టూరిజం అధికారులు ఆ కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చారు. గోడ నిర్మించాలని ఆయన్ని బలవంతంగా ఒప్పించారు. ఒక గోడ నిర్మించాలంటే నెల రోజుల ముందుగానే మొదలు పెట్టాలని ఆ కాంట్రాక్టర్ మొత్తుకున్న అధికారులు అప్పట్లో వినలేదు. గోడను వారం రోజుల్లో నిర్మించినా తర్వాత 21 రోజుల పాటు వాటరింగ్ చేయాల్సి ఉంటుందని ఆ కాంట్రాక్టర్ చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఇది పర్మనెంట్ కాదు, తాత్కాలిక గోడ అని కాంట్రాక్టర్కు చెప్పి పనులు చేయించారు. స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణలో తేలిన వాస్తవాలవి. ఏప్రిల్ 30న జరిగిన ఈ దుర్ఘటనలో 7గురు భక్తులు మరణిస్తే ప్రభుత్వం మొసలి కన్నీరు కార్చింది. ఏం చేస్తాం, అంతా దేవుడి స్క్రిప్ట్ అన్నట్టు స్టేట్మెంట్స్ ఇచ్చారంతా. ఏర్పాట్లు ఘనంగా చేసినా అపశృతి దొర్లిందని సన్నాయి నొక్కులు నొక్కారు. అప్పటి వరకు సమీక్షా సమావేశాలు నిర్వహించిన మంత్రులంతా ఘటన జరిగిన తర్వాత కనీసం ఆ ఊసే ఎత్తలేదు. అంతా కలిసి కాంట్రాక్టర్పై నెపం వేసే ప్రయత్నం చేశారు. తిరుపతి ఘటన తర్వాత ప్రభుత్వ వైఫల్యాన్ని 70mm చూపించిన దుర్ఘటన సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన ఘటన. మరి తిరుపతి, సింహాచలం ఘటనలు జరిగిన తర్వాతైనా ప్రభుత్వం పాఠాలు నేర్చుకుందా? ఆ దుర్ఘటనలను మర్చిపోకముందే ఇప్పుడు కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే తిరుపతి, సింహాచలం తొక్కిసలాట ఘటనల తర్వాత కూడా ప్రభుత్వం, అధికారులు ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని కాశీబుగ్గ ఘటన నిరూపించింది. అయితే ఇదసలు దేవాదాయ శాఖ పరిధిలోకే రాదని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సింహాచలం, తిరుపతిలాగే అదే నిర్లక్ష్యం, అదే అలసత్వం. దాని ఫలితమే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన. కార్తీక మాసం తొలి ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసిన అధికారులు మొద్దు నిద్ర వీడలేదు. మనకెందుకులే అన్నట్టు వ్యవహరించారు.